జై న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలోని విశేషాలు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మాంటిస్సోరీ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలు, కోలాటాలు, నృత్యాలతో కోలాహలం చేశారు. తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి ఏటా పాఠశాలలో బతుకమ్మ వేడుకల్ని జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. ఆటపాటల అనంతరం బతుకమ్మల్ని స్థానిక ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. పూర్వీకులు అంటే మన వాళ్ళు గతించిన వాళ్ళకి ధర్మాన్ని అనుసరించి కొంచెం ఎంగిలి పాడి తినడం జరుగుతుంది. దానిని ఎంగిలి పూల బతుకమ్మగా మనం పిలుచుకుంటాం. అందరు కలిసి రంగరంగ వైభవంగా రకరకాల పూలతో బతుకమ్మను అలంకరించి మధ్యలో గౌరీ మాతను నిలుపుకోవడం జరుగుతుంది. గౌరమ్మ నిలుపుకొని మనం 9 రోజులు ఇలా ఆడుకోవడం జరుగుతుంటుంది. ఇది మన తెలంగాణ సంప్రదాయంలో చాలా పూర్వీకులు అంటే మన వాళ్ళు గతించిన వాళ్ళకి ధర్మాన్ని అనుసరించి కొంచెం ఎంగిలి పాడి తినడం జరుగుతుంది. దానిని ఎంగిలి పూల బతుకమ్మగా మనం పిలుచుకుంటాం. అందరు కలిసి రంగరంగ వైభవంగా రకరకాల పూలతో బతుకమ్మను అలంకరించి మధ్యలో గౌరీ మాతను నిలుపుకోవడం జరుగుతుంది. గౌరమ్మ నిలుపుకొని మనం 9 రోజులు ఇలా ఆడుకోవడం జరుగుతుంటుంది. ఇది మన తెలంగాణ సంప్రదాయంలో చాలా అందుకే 4వ రోజు బతుగా ఆడతారు. నానబియ్యాన్ని ప్రసాదంగా మనం పంచిపెట్టుకుంటాం. 5వ రోజు బతుకమ్మ రోజు ప్రసాదంగా నాగే తీస్తారు. తొందరగా అందరూ నేను 9 ఏమైంది ఒకటి తొందరగా అందరూ నేను 9 ఏమైంది ఒకటి తొందరగా అందరూ నేను 9 ఏమైంది ఒకటి తొందరగా ఆడపడుచులందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. తెలంగాణ బతుకమ్మ తెలంగాణ వచ్చిన తర్వాత మన ఈ బతుకమ్మ అనగా పువ్వులతో తయారు చేసే పువ్వులను పూజించే పండుగ అని అర్థం. ఇది మన తెలంగాణ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలకు తగ్గట్టుగా జరుపుకుంటాము. ఇది పల్లెలలో చాలా బాగా జరుపుకుంటారు. 9 రోజులు 9 రకాల పూలతో, నైవేద్యాలతో ఎంతో ఘనంగా పిల్లలు, పెద్దలు జరుపుకుంటారు. ఈ యొక్క పండుగని మన ముందు తరాల వారికి కూడా ఎంతో వైభవంగా తెలియజేయాలి. ఆ యొక్క బాధ్యత మనపైనే ఉంది. తెలంగాణ పండుగ, తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనం ఈ బతుకమ్మని 9 రోజులు పూలతో అలంకరించి వైభవంగా జరుపుకుంటాం. 9 రోజులు 9 రకాల బతుకమ్మలుగా మనం తెచ్చుకుంటాము. ఒక్కొక్క
రోజు ఒక్కొక్క బతుకమ్మగా మనం పిలుస్తాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రకాల రూపాల్లో కొలుచుకుంటాము. అమ్మవారికి రోజు ఒక్కొక్క రకమైన ప్రసాదాలు, ఒక్కొక్క రకమైన అలంకారాలతో దేవీ నవరాత్రుల్ని మనం ఘనంగా జరుపుకుంటాము. మన తెలంగాణలో, భారతదేశంలో మరి ఎక్కడా లేనటువంటి సంస్కృతి ఇది. తెలంగాణలో పూలని దైవంగా భావించి బతుకమ్మ పండుగని మనం జరుపుకుంటాం. అందరికీ తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నేను మాంటిసోరీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్నాను. ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాం. ఈ బతుకమ్మ సంబరాల వల్ల మాకు చాలా నాలెడ్జ్ అనేది మా టీచర్స్ మాకు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం మాకు 9 రోజులు ఎలాంటి పూలతో చేస్తారు, ఎలాంటి నైవేద్యాలు పెడతారు అనే సమాచారం మా ఉపాధ్యాయులు మాకు నేర్పిస్తూ ఉన్నారు. దీనివల్ల మేము ఎంతో ఆనందంగా ప్రతి సంవత్సరం ఇవి జరుపుకుంటూ ఉన్నాం. నేను మా స్నేహితులతో కలిసి ప్రతి సంవత్సరం ఎంతగానో ఆనందిస్తూ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము. దీనివల్ల ముందు తరాలకి చాలా ఉపయోగం కలుగుతుందని నా భావన. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. ఇలా జరుపుకోవడం వల్ల మాకు బతుకమ్మ యొక్క ప్రత్యేకత, ఎలా జరుపుకుంటాము, బతుకమ్మని ఎలా చేస్తాము, బతుకమ్మ అప్పుడు ఎలాంటి నైవేద్యాలు పెడతాము దేవుళ్ళకి అనేది మా టీచర్స్ అందరూ మాకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. బతుకమ్మ ఆడవాళ్ళందరూ కలిసి మెలిసి అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక పండుగ. ఇది 9 రోజులు జరుపుకుంటారు. ప్రతి రోజుకి దాని ప్రత్యేకత ఉంటుంది. అది నేను ఈ పాఠశాలలో తెలుసుకోవడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. నా తరపున, మా పాఠశాల తరపున అందరికీ బతుకమ్మ రోజు శుభాకాంక్షలు. Batkama celebrations on this occasion. Just I want to say only few lines about this celebrations. In Telugu, if I want to say, that is తెలంగాణలో ఒక విశిష్టమైన స్థానం ఉన్నటువంటి ఈ బతుకమ్మ పండుగ ఒక పూలను ఒక దేవతగా కొలిచి ఈ సంస్కృతికి కేవలం మన నేలపైనే ఉంది. అండ్ జస్ట్ ఒక ఫ్యూ లైన్స్ చెప్పాలి ఏంటి అంటే, ఈ సంస్కృతి మనం కాపాడుకోవాలి, అట్ ది సేమ్ టైం ఇది భావి తరాలకు కూడా అందించాలి. ఓకే, థ్యాంక్ యూ.